ఎవ్రీడే ఎవ్రీ వీక్ ఆ టెస్ట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు చదవరు. ఎప్పుడు చదువుతారు తెలుసా? లాస్ట్లో ఎగ్జామ్స్ టైంలో చదువుతారు. సేమ్ అదే పరిస్థితి ఎక్కడ వస్తుందో తెలుసా? విశ్వాసంలో కూడా దేవునిలో కూడా వస్తుంది. చాలామంది ప్రతి ఆదివారం వెళ్ళటం మీద ఇంట్రెస్ట్ చూపించరు, కానీ క్రిస్మస్ నాడు మాత్రం కనబడతారు. అంటే విశ్వాసం ఎప్పుడు కనబడుతుంది? లాస్ట్లో కనబడుతుంటుంది. ఎప్పుడు కనబడుతుంది? లాస్ట్లో కనబడుతుంది. అంటే స్కూల్లోని అదే బిహేవియర్. అంటే ఆ వ్యక్తి ఏమవ్వాలంటే ప్రతి విషయంలో కూడా ఒకే క్లారిటీతో ఉండాలి, ఒకే కమిట్మెంట్తో ఉండాలి. మందిరంలో కూడా ఒక పరిచర్య ఇచ్చారు అనుకోండి, ఒక 10:30కి ఆరాధన అయితే 10:15కి రండి అమ్మ ప్రార్థన చేయండి అని అంటే మీరు ఏం చేస్తున్నారు? అక్కడ 2 విషయాలు క్యాచ్ చేయొచ్చు. ఒకటి సమయపాలన అంటే సమయాన్ని పాలించటం అని కాదు. సమయపాలన అంటే సమయాన్ని పాటించటం. ఏం చేయటం? సమయాన్ని పాటించటం. సమయానికి రావటం అలవాటు అవుతుంది. అది చాలా జీవితంలో చాలా ఉపయోగకరం. రెండవది ఏంటంటే దేవుని మందిరంలో ప్రార్థన చేసే స్త్రీలు అంటే దేవునికి చాలా ఇష్టం. ఓకేనా? ఒకటి నూతనంగా జన్మించబడితే ఇప్పటి వరకు లేని అలవాటు, కొత్త అలవాటు, ప్రార్థన చేసే అలవాటు చేసుకోమంటే నూతనంగా జన్మించడం. ఈ అలవాటుకి మనం ఏం చేయలేకపోతున్నాము? మనం రెడీ కావట్లేదు, మనం సిద్ధం చేసుకోవట్లేదు. కొత్తగా చేయడానికి మనం ఏమైపోతున్నాం తెలుసా? సిగ్గుపడిపోతున్నాం. ప్రార్థన చేయాలి. ఇప్పటివరకు ప్రార్థన చేయలేదు అనుకోండి, ఇక నుంచి దేవునికి ప్రార్థన చేసే అలవాటు చేసుకోండి అంటే అర్థం ఏంటి? నూతనంగా జన్మించబడటం. మనం నూతనంగా జన్మించబడటానికి ఇష్టం చూపించట్లేదు అనుకోండి, ప్రార్థన చేయమన్నప్పుడు, వాక్యం చదవమన్నప్పుడు చదవలేదు అనుకోండి, మనం ఏం చేయబడట్లేదంటే నూతనంగా జన్మించడానికి ఇష్టపడట్లేదని అర్థం. అర్థమైందా పాయింట్? ఎంత మంచి మాట చెప్పింది కీర్తిప్రియ, చాలా బాగా చెప్పింది. క్లాప్స్.